లోకంలో మనం చూస్తా ఉన్నాం, లోకానుసారమైనటువంటి సహవాసం కలిగినటువంటి వారు లేరా? ఈ సైకాలజీ, ఏ మనస్తత్వంతో మనం ఉంటామో అదే మనస్తత్వం కలిగినటువంటి వారితో సహవాసం చేస్తాం. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు, ఇక సందేహమే లేదు. ఎందుకంటే ఒకసారి చెప్పాను కదా, టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ వాట్ యు ఆర్. నీ స్నేహితుడు ఎవరు చెప్పు, నేను ఏమిటో. అంటే మంచి స్నేహితుల్ని ఎన్నుకోవాలి, దేవుని భయం కలిగినటువంటి వారిని ఎన్నుకోవాలి, మనం ప్రార్థనా పరులను ఎన్నుకోవాలి, విశ్వాసంలో స్థిరంగా బలంగా ఉన్నటువంటి వారిని ఎన్నుకోవాలి. నీకంటే ప్రార్థన ఆత్మ కలిగినటువంటి వారు, నీకంటే తలాంతులు కలిగినటువంటి వారు, నీకంటే దేవుని సన్నిధిలో ఎక్కువగా ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతున్నటువంటి వారిని నువ్వు ఫాలో అయితే వారి వలె నీ ఉండటానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మనకంటే భ్రష్టులైన వారు ఎవరైనా ఉంటే వారిని ఫాలో అయితే ఏముంటుంది, సన్యాసులు రాసుకుంటే బూడిద రాలినట్టుగా ఉంటుంది. కనుక జాగ్రత్త, చీకటికి వెలుగు ఎక్కడ పొంతన లేదు, దేవుడు వెలుగై ఉన్నాడు. నీ చీకటి స్వభావంతో దేవునితో స్నేహం చేయటానికి వస్తే ఏదో నువ్వు నడుస్తున్నావు అనుకుంటున్నావు, కానీ దేవునితో నువ్వు నడవట్లా. నువ్వు సహవాసానికి వస్తున్నావు అనుకుంటున్నావు, కానీ దేవునితో సహవాసం చేయట్లా.